హలో వాళ్ళందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే నెక్స్ట్ ఎపిసోడ్ 25 మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. గౌరికి కిల్లర్ అయితే అటాక్ చేశాడు కదా, ఈలోపు శంకర్ విడిపించేసుకొని గౌరీని కాపాడదామని వస్తాడు. అయితే గౌరీని పడవగానే ఆ కిల్లర్ భయపడి అక్కడే నుంచి పారిపోతాడు అనమాట. శంకర్ వచ్చి ఆమెని పట్టుకుంటాడు, కింద పడిపోతుంటే పట్టుకుని లైక్ నీకేం కాదు గౌరీ అంటే, సార్ మా తమ్ముడు చెల్లికి చెప్పండి నేను ఇలా కాపాడానని, మా పిన్నికి కూడా చెప్పండి, కిటికీ దగ్గర డబ్బులు దాచానని, అండ్ నా హైట్ కూడా కొంచెం పెంచి వేయండి అని అన్నీ అంటే నాకు అంటే పేపర్లో వేసినప్పుడు నా హైట్ కూడా కొంచెం పెంచి వేయండి అన్నీ అలాంటివి చెప్తూ ఉంటుంది. అంటే చచ్చిపోతున్నాను నేను ఇంకా అన్నట్టు. అయితే మీ చెల్లిని కూడా కాపాడేశాను నేను ఇంకా అమ్మయ్య అనుకుని అంటూ ఉంటుంది. అండ్ అలాగే స్పృహ కోల్పోతుంది అనమాట అతని చేతుల్లోనే. అయితే శంకర్ ఏమో బాగా ఏడుస్తూ ఉంటాడు. ప్లీజ్ గౌరీ, నువ్వు ప్రాంక్ చేస్తున్నావు కదా, నిజంగా నీకేం కాలేదు కదా, గౌరీ గౌరీ అని మాట్లాడుతుంటే స్పృహ కోల్పోతుంది కదా. అప్పుడు నెక్స్ట్ కట్ చేస్తే సీన్ మనకి హాస్పిటల్లో ఉంటుంది. హాస్పిటల్లో గౌరీ దగ్గర శంకర్ ఉంటాడు. అప్పుడు ఈలోపు సాంబశివరావు వచ్చి అడుగుతాడు వాళ్ళ ఎస్ఐ, ఏంటి సార్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ప్రాణాలకి ఏం హాని లేదన్నారు, కాకపోతే రికవరీ టైం చాలా ఎక్కువ ఉందా, అంటే ఎక్కువ టైం పడుతుందంటే రికవర్ అవడానికంటే. అసలు గౌరీ యూనిఫామ్ లేకుండా మనలాగా ఫైట్ చేసింది సార్, చాలా గ్రేట్, తను మీ చెల్లెల్ని కాపాడింది అని చెప్పేసి అంటాడనమాట. గౌరీని పొగుడుతూ ఉంటాడు సాంబశివరావు. అయితే శంకర్ అదే ఆలోచిస్తుంటాడు. ఈలోపు వాళ్ళ తమ్ముడు విజయ్ వాళ్ళ చెల్లి సత్యాన్ని తీసుకుని ఇంటికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళందరినీ చూసి తను ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నమ్మ సత్యాన్ని లోపలికి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆ రోజు ఎంగేజ్మెంట్ కదా, సో అక్కడ ఎంగేజ్మెంట్ అన్నీ రెడీ చేసేస్తూ ఉంటారు. సత్యాన్ని కూడా రెడీ అవుతూ ఉంటుంది. పెళ్ళి వాళ్ళు వస్తారు. అంటే ఓన్లీ వీళ్ళు 2 ఫ్యామిలీసే తాంబూలాలు ఇచ్చుకుంటారు అనమాట. అయితే వాళ్ళ నాన్నమ్మ ఏమో శంకర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకే రాకపోయేటప్పటికి కంగారు పడుతూ ఉంటే విజయ్ అంటాడు, నానమ్మ అన్నయ్యకి ఫోన్ చేశాను, తను వస్తున్నాడు అంటలే అని చెప్పి ఆమెను కూల్ డౌన్ చేయడానికి. ఈలోపే పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు. సత్యాన్ని చూసి ఆ పెళ్ళి కొడుకు అంటాడు అనమాట, సత్య మీరు చాలా అందంగా ఉన్నారు ఈరోజు అని చెప్పి. అయితే తాంబూలాలు మాట్లాడేసుకుందామంటే పంతులు గారు 2 ముహూర్తాలు ఉన్నాయంటే వాళ్ళ నాన్నమ్మ ఫస్ట్ ముహూర్తం ఫిక్స్ చేయండి అని అంటుంది. ఇంకా వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ మనవడి కోసం. అప్పుడు ఆ పెళ్ళి కొడుకు అంటాడు, ఆయన వచ్చి జాయిన్ అవుతారులేండి, మనం ఈ లోపు చూసుకుందాం అనే లోపు శంకర్ గౌరీని ఎత్తుకుని వచ్చేస్తాడనమాట. ఎందుకంటే అక్కడ సాంబా అంటాడు, ఈ అమ్మాయిని ఇప్పుడు ఇంటికి పంపిస్తే కిల్లర్ మళ్ళీ ఈమెను అటాక్ చేయొచ్చు సార్, చాలా థ్రెట్ ఉంది ఆమెకి అని అంటే, ఇంకా శంకర్కి ఏం చేయాలో అర్థం కాక తీసుకుని ఆమెని ఇంటికి తీసుకొచ్చేస్తాడు. వాళ్ళందరూ ప్యానిక్ అయిపోయి షాక్గా చూస్తూ ఉంటే, గైస్ ప్లీజ్ డోంట్ ప్యానిక్, తిను పోలీస్ ప్రొటెక్షన్లో ఉంది, తన ప్రాణాలకి థ్రెట్ ఉంది, అందుకనే తీసుకొచ్చాను, మీరు కానిస్తూ ఉండండి, నేను వచ్చి జాయిన్ అవుతాను అని చెప్పి ఆమెను పై రూమ్కి తీసుకెళ్ళి అక్కడ తీసుకుని వెళ్తే ఆమె ఏమో శంకర్ షేన్ పట్టేసుకుని ప్లీజ్ నన్ను వదిలేయద్దు అంటే మత్తులోనే మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ప్లీజ్ నన్ను వదిలేయకండి, ప్లీజ్ నాతోనే ఉండండి అని చెప్పి. అయితే పాపం శంకర్ ఆమెను జో కొట్టి మెల్లగా చేయి విడిపించుకుని వాళ్ళ మధ్య జరిగిన సంఘటనలన్నింటినీ ఊహించుకుంటూ ఉంటాడనమాట. ఆమెదే ఇతని తల మీద కొట్టడం ఇవన్నీ. అయితే దుప్పటి కప్పేసి మెల్లగా ఆమె పడుకోగానే డోర్ వేసి కిందకు వస్తూ ఉంటాడు. ఈలోపు పెళ్లి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే వాళ్ళ నాన్నమ్మ డోర్ క్లోజ్ చేసి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అసలు తను ఎందుకు తీసుకొచ్చాడు, ఏంటి, ఏమనుకుంటున్నాడు అని చెప్పేసి. ఈలోపు శంకర్ వస్తాడు. అయితే వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళ నాన్నమ్మ అసలు ఏం అర్థం కాదనమాట. అసలు నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా, ఆ అమ్మాయిని ఇంటికి తీసుకుని వస్తే నేను ఉండనని చెప్పాను కదా, అయినా ఎందుకు తీసుకొచ్చావు అని అంటే, తనకి ప్రాబ్లం ఉందని తీసుకొచ్చాను నానమ్మ అంటే, అయితే నేను వెళ్ళిపోతాను అని అంటే, అలా అనక నానమ్మ ప్లీజ్ అర్థం చేసుకో అంటే, అసలు ఏంట్రా నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఆల్రెడీ మీ అన్నయ్య చేసింది గుర్తులేదా నీకు అని అంటే, వాళ్ళ తమ్ముడు అంటాడు అనమాట, అసలు ఏంటి నానమ్మ మా ఇష్టాలు అర్థం చేసుకోకుండా నువ్వేదో మాట్లాడుతూ ఉంటావు ఏంటి అంటే, ఇష్టం మీ అన్నయ్య అలాగే ఇష్టం అని చెప్పి ఒక దాన్ని తీసుకొచ్చాడు, దానివల్ల మొత్తం వాడినే కోల్పోయాం మనం, ఇంటి పరువంతా నాశనం అయిపోయింది, ఇంకా ఏంట్రా మీకు ఇష్టాలు, అసలు ఇది అదే అని అంటూ ఉంటుంది అనమాట. అయినా నీకేం తెలియదు నానమ్మ అని వాళ్ళ తమ్ముడు అంటూ ఉంటాడనమాట వాళ్ళ నాన్నమ్మని. ఈలోపు
మన శంకర్ ఆపుతాడు. విజయ్ ఏంటి ఆ మాటలు, నాన్నమ్మతో అలా మాట్లాడకూడదు అని అంటే, అయినా నీకు గుర్తుందా శంకర్, నేను మా చెల్లెలకి మా ఫ్రెండ్కి ఆల్రెడీ చెప్పాను, నీ సంబంధం నేను చిన్నప్పుడే మాట్లాడుకున్నాం, తనకే ఇచ్చి నేను పెళ్లి చేస్తానని, నీకు ఆల్రెడీ పెళ్ళి కుదిరిపోయింది, ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు ఆ అమ్మాయిని తీసుకొచ్చి అని అంటే, అదేంటి నాన్నమ్మ అలా అంటున్నావు, ఆ అమ్మాయి తను బిహేవియర్ అది అంటే మనకి ఏ కొసానా గౌరీస్ మ్యాచ్ అవ్వదు, తనకు అహంకారం ఎక్కువ, అస్సలు సహనం ఉండదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. శంకర్ కూడా సేమ్ వాళ్ళ నానమ్మలాగే. అప్పుడు వాళ్ళ తమ్ముడు విజయ్ అంటాడు, అదేంటన్నయ్య నువ్వు సేమ్ నానమ్మలాగా అంటున్నావు, నాకు తెలుసు నీకు ఇలాంటివన్నీ నచ్చవని, నీకు అలాంటి ఉద్దేశం లేదని అని అంటే, లేదు విజయ్, అబ్బాయిలు కోపంగా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు బయట ఉంటారు కాబట్టి వాళ్ళకి అది అలంకారమే, కానీ అమ్మాయిలకి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ఇవే లక్షణాలు గౌరీకి లేవు, నేను చావనైనా చేస్తాను కానీ గౌరీ లాంటి అమ్మాయిని ఇంటికి కోడలుగా అస్సలు తేను అని చెప్పి, నానమ్మ నువ్వేం భయపడకు, నువ్వు ఇచ్చిన మాట నిలబెడతాను, నువ్వు అనుకున్న సంబంధమే నేను చేసుకుంటాను ఎప్పటికైనా అని చెప్పి అంటూ ఉంటాడు అనమాట. వాళ్ళ నాన్నమ్మ కొంచెం అంటే సపోర్ట్ చేస్తున్నాడు అన్నట్టు హ్యాపీ ఫీల్ అవుతుంది. అయితే వెనకాల నుంచి మెట్ల మీద గౌరీ ఇదంతా విని ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇది ఈ ఎపిసోడ్లో జరిగిన మ్యాటర్. అయితే యాక్చువల్లీ డాక్టర్ రికవర్ అవ్వదు అని చెప్పారు, కానీ గౌరీ తన కాళ్ళ మీద తను నిలబడిపోయి ఆల్రెడీ బాగానే ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ గౌరీ వల్లే కదా ఈరోజు మన సింధు ఇలా ఉంది, సత్యకి ఇలా డేంజర్ నుంచి కాపాడింది, సో అన్నీ. కానీ వాళ్ళ నాన్నమ్మ ఏమనుకుంటుందంటే, అయితే మెడల్స్ ఇవ్వండిరా, అంతేగాని ఆమె ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఆమెకు అస్సలు నచ్చదు అనమాట గౌరీ అలా ఇంటింటికి తిరుగుతూ డోర్ డెలివరీలు అవి చేసే అమ్మాయి ఇంటికి కోడలు అవ్వడం ఏంటి అని ఆమె ఫీలింగ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇదంతా గౌరీ వినేసింది కదా, ఏమవుతుందో ఏంటో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.